తమిళనాడులో శశికళ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. తమిళ రాజకీయాల్లో ఇకపై తన మార్క్ చూపిస్తానంటున్నారు శశికళ. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు శశికళ. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో ఈ జెండా ఉంది. జెండా మధ్యలో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత ముఖ చిత్రాలున్నాయి. జయలలిత జీవితాన్ని నాశనం చేసి ఆవిడతో లేనిపోని స్కాములు చేయించి ఆఖరికి జైలు పాలు చేయించినటువంటి మహాతల్లి శశికళ గారు కూడా పార్టీ పెట్టేస్తున్నారు ఈ రోజు. అంటే వీళ్ళు జనాల మీద సంపాదించిన డబ్బుతోటి మళ్ళీ జనాలనే కొనేట్టు ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గ పార్టీలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇందులోని తమిళనాడులో ఇటువంటి ఘోరాలు మనం ఎన్నైనా చూస్తూనే ఉంటాం. ఈ రోజు ఒకప్పుడు కొట్టుకు సచ్చిన అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ రోజు ఒకటైపోయి డిఎంకే పార్టీలో ఉన్నారు. అదే విధంగా శశికళ గారు కూడా తన పార్టీలోని మనుషుల్ని 3 ముక్కలు చేసేసి ఈవిడ కూడా ఒక కొత్త పార్టీ స్థాపించడం అన్నది శోచనీయం. వీళ్ళు కేవలం ప్రజల మీద అభిమానంతో ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి రారు. కొత్తగా సంపాదించుకోవచ్చు, కోట్లు పేదల సొమ్ము దోచేయచ్చు అనే ఉద్దేశంతో వస్తారు. ఎందుకంటే తెలుసో తెలియకో జయలలిత గారు చాలా మంచి పనులు చేశారు. కానీ ఆఖరికి ఏమయ్యారు? జైలు పాలు అయ్యారు. కేవలం శశికళ వల్లే. శశికళ ఆవిడ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాతే ఆవిడ జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఇవాళ చనిపోయారు. ఆవిడకి 100,000 కోట్లు కూడా ఎందుకు పనికిరాకుండా ప్రభుత్వం పరవయ్యాయి. ఈ శశికళ గారు పెద్ద రౌడీ అని, లేడీ డాన్ అని చెప్తుంటారు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావడం వల్ల ప్రజలకి జరిగేది నష్టమే తప్ప మేలు ఏమాత్రం కాదు. మరి మీరేమంటారు?